హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన. అభిరుచిలో లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటారా? ఎస్, చెప్తున్నాను, వినండి. అవే కొబ్బరి కజ్జికాయలు. ఇంట్రెస్టింగ్గా ఉందా? కజ్జికాయలు మనందరం వినే ఉంటాం కదా, మరి కొబ్బరి కజ్జికాయలు ఏంటి? కజ్జికాయలోనే కొబ్బరి వేస్తామని అనుకుంటున్నారా? అంత ఈజీగా చేస్తే నేను ఎందుకు చెప్పండి. మంచి టేస్టీ వెరైటీ రెసిపీ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, యాలుకల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి ఇప్పుడు తయారీ విధానాన్ని నేను మీకు చూపిస్తా. ఎస్, డో అండి. మంచిగా పిండి ప్లస్ కొద్దిగా ఆయిల్, టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను ఆల్రెడీ పిండిని తడిపి పెట్టుకున్నాను. ఇలా నేను చేసుకున్నట్టుగా మీరు కూడా 2 గంటలు తడిపి పెట్టుకోండి, తర్వాత వాడండి. మైదా పిండి వాడాను నేను, మీరు కూడా మైదా పిండి వాడండి. లేదు మీకు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. మైదా పిండితో టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి నేను మైదా వాడుకున్నాను. సో మరి ఇప్పుడు దీంట్లో కావాల్సిన స్టఫింగ్ని తయారు చేసుకుందాం. కొబ్బరి తురుము ముందుగా మన స్టఫింగ్కి కావాల్సినంత బెల్లం తురుము. బాగా టేస్టీగా అంటే బాగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇది ఉప్మా రవ్వ. మీ టేస్ట్కి తగినట్టు యాలుకల పొడి. ఇందులో మనం కొద్దిగా ఒక 1/2 స్పూన్ నెయ్యి వాడదాం. ఇప్పుడు చిన్నటి పూరీలు చేసుకుందాం. ఇలా పూరీలాగా చేసుకొని స్టఫింగ్ పెడదాం. జనరల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ని మనం పండగలకో పబ్బాలకో తప్ప వాడం. అందుకే ఈరోజు పండగలకి స్పెషల్గా వండుకునే కజ్జికాయల్ని చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఒక పూరి చేసా, ఇంకో పూరి కూడా చేద్దాం. ఇలా రుబ్బుతున్నప్పుడు నాకు ఎందుకు ఒక టిప్ చెప్పాలనిపిస్తుంది. మీ అందరికీ ఫ్లాక్స్ సీడ్స్ గురించి తెలుసా? యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఇప్పుడు చాలామందికి తెలియవు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, సన్నగా అవ్వాలి అనుకుంటున్నారు, లేదా కొలెస్ట్రాల్స్ లెవెల్స్కి రావాలి అనుకుంటున్నారు, అప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని రోజు ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని తింటే హ్యాపీగా మీరు అనుకుంటున్న వెయిట్లోకి మీరు వస్తారండి. అసలు ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? అవేనండి, అవిసె గింజలు. పాత రోజుల్లో బాగా వాడేవారు, మళ్ళీ ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి కాబట్టి అవిసె గింజల్లోకి మళ్ళీ మనం వచ్చేసాం అనమాట. ఏంటి ఈ షేపు, ఇలాగే నేర్పింది అంటారు కదా? తెలుసండి, నాకు తెలుసు. కాకపోతే ఏ షేప్ వచ్చినా మేనేజ్ చేయడానికి ఇది ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చిన షేప్స్లో చేసేస్తుంటాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో మన పూరీలను పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసిన స్టఫింగ్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చక్కగా ప్రెస్ చేద్దాం. ఏ ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఏంటి నా దగ్గర ప్రెషర్ లేదనుకుంటున్నారా? శుభ్రంగా చేతితో కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే మా మమ్మీ చేతితోనే చేసేది. యా, ఇలా చక్కగా షేప్ వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. మాటల్లో పడి చెప్పలేదు, నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను, అంటే ఆయిల్ వేడెక్కుతుంది. సో మీరు కూడా ముందుగా ఇలా పెట్టుకున్నారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది మనకి. ఇలా చక్కగా ప్రెస్ చేసుకొని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మన కజ్జికాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఏదైనా స్పెషల్ వంటకం చేయాలనుకోండి,
షో టైంలోనే చూడాలి, షోని మిస్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తుంటారు? యూట్యూబ్లో మళ్ళీ దాన్ని రివర్ట్ చేసి చూసుకొని దాని తగ్గట్టుగా హ్యాపీగా చేసుకుంటుంటారు కదా. సో ఇప్పుడంతా మన టీవీ ఎంత ఫేమస్ అయిందో యూట్యూబ్ కూడా అంతే ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్లో అన్ని పనులు చేసేసుకుంటున్నాం. అందుకే నేను కూడా యూట్యూబ్లో కొత్త షో స్టార్ట్ చేశాను, అది నా పేరు మీద. సో మన సినిమా సెలబ్రిటీస్ గురించి అందరికీ తెలుసు, వాళ్ళ ఇంటర్వ్యూలు బోల్డ్ అంత పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. బట్ మన టీవీ వాళ్ళు ఏమైనా తక్కువ చెప్పండి? సో వాళ్ళు ఏం తక్కువ కాదు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ గురించి మీకు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? నా షో చూడండి. వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను కొత్త షో. మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ నవీనా ద అల్టిమేట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మన టీవీ సెలబ్రిటీస్ అందరూ, టాప్ స్టార్స్ దగ్గర నుంచి అందరూ కూడా అందులో నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నేను పోస్ట్ చేస్తున్నాను, ఎవ్రీ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. మీరు చూస్తూ అవి ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేయండి. సో ఆల్మోస్ట్ చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్పూన్, సో చక్కని వేడి వేడి క్రంచీ టేస్టీ కొబ్బరి కజ్జికాయలు. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానాన్ని మరోసారి చూసేయండి. కొబ్బరి కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, బెల్లం తురుము, ఉప్మా రవ్వ, యాలుకల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకొని పూరిల్లా ఒత్తుకోవాలి. దీని మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి కజ్జికాయలు రెడీ. సో కొబ్బరి కజ్జికాయలు తయారీ విధానాన్ని చూసేశారు కదా. మరి ఇప్పుడు నేను చేసిన కొబ్బరి కజ్జికాయల్ని టేస్ట్ చేసేస్తాను. చాలా బాగున్నాయండి. చక్కగా ఇలాచీ ఫ్లేవర్ వస్తూ, లోపల నాకు తెలియకుండా నేను బెల్లం కరెక్ట్గా వేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఇంట్లో ట్రై చేసి చెప్పండి నేను చేసిన కొబ్బరి కజ్జికాయలు ఎలా ఉన్నాయో. సో ఈరోజు నేను చేసిన రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకో ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై. ఓకే అండి, ఈరోజు సెలబ్ స్పెషల్ నవీన గారు చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు మనకు రాజు గారు కార్వెన్ చూపించబోతున్నారు. ఏం చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? సొరకాయతో చేస్తానండి. సొరకాయ మన డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ అండ్ ఫోక్స్ హోల్డర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అవునా? సో ముందుగా బాటంలో జిగ్జాగ్. స్కిన్తో ఉంటే మనకు కొంచెం అది బాగా కనిపిస్తుందండి. ఓకే ఓకే. సో అలాగే పైన కూడా సేమ్ లైన్స్ వేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం క్రాస్గా వేస్తున్నాను. ఓ, అలా ఎలా తిరిగిపోతుందండి చెయ్యి? సో రెగ్యులర్ ప్రాక్టీస్ కదా. సొరకాయ పుట్టి మొత్తం దాని స్ట్రక్చర్ మార్చేశారు. సో ఒక చిన్నగా స్వాన్ షేప్లో వేస్తున్నాను. ఓకే. ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ మనం కూర్చున్న వైపు ఈ డిజైన్ పెట్టుకొని మిగతాదంతా మనకు నచ్చిన ఇంకా ఏదైనా వేరే డిజైన్స్ మనం వేసేసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీని సైడ్లోంచి మనం ఈ ఇలా స్కిన్ మనం పీల్ చేసి తీసేస్తే మధ్యలో మనకు ఆ డిజైన్ అలా ఉండిపోతుంది. క్లియర్గా తెలుస్తుంది. ఎస్ అండి. సో ఇంకా ఎక్కువగా రావాలనుకుంటే 2 లేదా 3 వైపులో కూడా మనం కావాల్సిన డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం జిగ్జాగ్. సో పార్ట్ని మనం కావాల్సిన
అందుబాటులో ఉన్న అంటే మనకి ఆ స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఓకే దాని సైజ్ అనేది ముందుగా చూస్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది, దానికి తగ్గట్టుగా ఈ సొరకాయ పీస్ తీసేసుకొని ఓకే రెడీ చేసుకోవచ్చండి. ఓకే, సో మనకు కావాల్సినప్పుడు ఇదంతా కూడా మనం స్కూప్ చేసేసుకొని ఓకే కొంచెం చేస్తున్నాను నేను. సో ఇలా హలోగా వస్తుంది. సో ఇది మనకు ఒక హోల్డర్లా వచ్చేస్తుంది. సో దాంట్లో Very స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ ఇలా పెట్టేసి మనం సర్వ్ చేసుకోవాలి. వావ్ వావ్ ఓకే, సో కార్వింగ్ రెడీ. చూసారుగా కార్వింగ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. చూస్తుంటే అసలు సొరకాయ అని మర్చిపోతారండి ఎవరన్నా, అలా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా బాగుంది. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.